ఈ రోజున సాక్షి పేపర్ ఎడిటోరియల్ కాలంలో వచ్చినటువంటి ఒక వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే భూకంపం సృష్టిస్తా ఉంది. మరి ఆ కథనాన్ని రాసింది, ఆ వార్తను రాసింది ఎవరు అంటే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. మరి దేశ చరిత్రలోనే అసలు ప్రింట్ మీడియాలో ఈ రకమైనటువంటి వార్త ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఆయన రాసింది ఎవరిని గురించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డి గురించి. కారణం ఏమిటి అంటే ఈ రోజున వైఎస్ రాజారెడ్డి వర్ధంతి. మరి ఈ సందర్భంగా రాజారెడ్డితో తనకున్నటువంటి అనుభవాలు కావచ్చు, ఆ అనుభూతులు కావచ్చు, వీటన్నిటిని నెమరు వేసుకుంటూ మరి భూమన కరుణాకర్ రెడ్డి రాసినటువంటి ఈ సంచలనమైనటువంటి కథనం ఏదైతే ఉందో అందులో కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు ఏమిటి అనేటువంటిది కూడా మనం ఏదైతే గనక చర్చలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ అంశంపై చర్చించేందుకు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, భూమన కరుణాకర్ రెడ్డి మరి వైఎస్ రాజారెడ్డి గారి పైన సాక్షిలో రాసినటువంటి ఎడిటోరియల్ చీకటి మింగిన సూర్యుడు వైఎస్ రాజారెడ్డి అని చెప్పేసి, అలాగే నిజానికి రాజారెడ్డిలో ఎక్కడ కర్కశత్వం, కఠినత్వం కనిపించేది కాదు, ఆయన ఒక ఋషితుల్యత కనిపించేది ఆయనలో అని చెప్పుకొచ్చారు. ఆయన ఏ నేరం చేయలేదు అని చెప్పారు, నేరాన్ని ఆపాడు అట. అదే సమయంలో వైఎస్ రాజారెడ్డి గురించి మాట్లాడుతూ చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి అయినా సూర్యుడి వేడి తగ్గదు, వెలుగు తగ్గదు, శత్రువులు ఆయుధంతో నారాసురుల వంటి స్వార్థపరులు మాటల ఈటలతో రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. కానీ రాజారెడ్డి ధీరోదాత్తుడు, తన వారికై నిలబడిన వీరుడు చనిపోడు, చంపబడతాడు. ఇది ఆయన రాసుకొచ్చినటువంటి ఈ కథనం. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తన తాత తండ్రి చిన్నాన్న చావుల గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున వర్ధంతి కార్యక్రమానికి హాజరు కాలేదు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఎడిటోరియల్ పైన మీ అబ్జర్వేషన్స్? ఆయన శిష్యుడు అనుకుంటా. భూమన కరుణాకర్ రెడ్డి రాశాడు అందులో ఏమని, తను రాజారెడ్డి కలిసి ముషీరాబాద్ జైల్లో ఉన్నామని. అంటే అప్పుడు ఆయన యొక్క హితబోధ ఇతను తీసుకున్నట్టు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎలా అంటాడు, రాజారెడ్డి శిష్యుడిగా అతని యొక్క మరి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి ఆర్టికల్ రాయడం ద్వారా తను అసలు రాజారెడ్డిని మించినోడిని అని వాళ్ళ ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నాడా? అంటే రాజారెడ్డి గురించి చెప్పాలంటే 1966 రౌడీ షీట్ నంబర్ 95 పులివెందుల పోలీస్ స్టేషన్. ఎవరు పోలీస్ స్టేషన్ లో 1966లో ఇతని పైన రౌడీ షీట్ నంబర్ 95 ఉందా లేదా? ఆయన ఏంటి అసలు ధీరోదాత్తుడు, లేకపోతే చీకటి మింగిన సూర్యుడు కాదు, పులివెందుల మింగిన సూర్యుడా, కడపను మింగిన సూర్యుడా, అసలు ఆంధ్రప్రదేశ్నే మింగిన సూర్యుడు. సూర్యుడు అనే పదం ఏంటి అసలు? సూర్యుడు కాదు, రాక్షసుడని కదా. అక్కడ ఏది అంత భయోత్పాతం సృష్టించాడో పేర్ల పార్థసారథి రెడ్డి వరుస పెట్టి 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం లిస్ట్ అంతా చదువుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా మా తాత రాజారెడ్డిని చంపారు, చంపిన వాళ్ళను కూడా నేను మరి వదిలేశాను, నేనంత మంచోడినానో ఏదన్నాడు. నేను చెడ్డోడిని అయితే మా తాతను చంపినాడిని వదులుతానా అని అన్నట్టున్నాడు. ఇక అప్పటి నుంచి ఇది బిగిన్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తాత మీద ప్రేమ, కక్ష. అంటే రాజారెడ్డి యొక్క హత్యాకాండం మొత్తం ఇవాళ అసలు మళ్ళీ ఇంకోసారి స్క్రీన్ మీద చూపించాడా? పార్థసారథి రెడ్డిని నరికి చంపాలని చూశారు ఒక అడ్వకేట్. 26 కత్తిపోట్లు అంట. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళారంట. ఆ దేవుడే బతికిచ్చాడు. అసలు ఏంటి, సునీల్ కుమార్ ఆ రోజు పివి సునీల్ కుమార్ అక్కడ ఏఎస్పీగా, ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నప్పుడు అతని గన్మెన్ సునీల్ కుమార్ గన్మెన్నే నన్ను అక్కడి నుంచి అప్పుడే తన కారులో తీసుకెళ్లి జీపులో అటు చెన్నై పంపించి బతికిచ్చాడని చెప్పి పార్థసారథి రెడ్డి చెప్పాడు. ఇప్పుడు పార్థసారథి రెడ్డి మనుషులు రాజారెడ్డిని చంపారు. ఎందుకని? అతను బతుకుంటే వీళ్ళకి బతుకు లేదు కాబట్టి. పులివెందుల ఫ్యాక్షన్ అసలు ఏ విధంగా వెంకట సుబ్బయ్య హత్యతో, అంటే తనకి అన్నం పెట్టినటువంటి ఆ మైన్స్ యజమాని ఆ వెరైటీస్ మీద కన్నేసి వెంకట సుబ్బయ్యని చంపేశారు. ఇప్పుడు అసలు వరుస పెట్టి ఆ లిస్టు చదివాడు అతను. ఎవరు? పార్థసారథి రెడ్డి చదివిన లిస్టు కనుక మనం చూస్తే త్రివేణి స్టీల్ అధినేత మురళీధర్ రెడ్డి అన్నం చంపారు. తర్వాత కడపలో రైల్వే కోడూరు చెంగల్ రాయుడు, అతన్నే కాదు ఏది చెంగల్ రాయుడితో పాటు 18 మందిని కోడూరులో చంపేశారని. జమ్మలమడుగు శివారెడ్డిని హైదరాబాద్ లో చంపడం కోసం మరి దేవగుడి బ్రదర్స్ ను కూడా రాజశేఖర రెడ్డి ఉపయోగించుకున్నాడని. మొత్తం అసలు ఏది ఇక విలేకర్ నారాయణ, అదే రేడియో నారాయణ అంటారు, అతను ఎలా చంపారు. నెక్స్ట్ పెదకొడాల కృష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, వెంకట నరసయ్య, ఇంతమందిని హత్య చేసి అసలు వీటన్నిటికీ పరాకాష్ట. ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, ఈపీడబ్ల్యూ ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది. రాజారెడ్డి యొక్క హత్యాకాండ, పులివెందుల్లో అతను సృష్టించిన భయోత్పాతం గురించి అప్పట్లో ఏది అసలు ఆ ఊసన్న అని చెప్పి ఒక ఎరుకల, అంటే పులివెందుల్లో ఎక్కువగా ఎస్టీలు ఉండేవాడు. ఆ ఊసన్న అనే అతను ఒక
ఎవరో మహిళ దగ్గర ఏదో మెడలో గొలుసేదో లాగినట్టున్నాడు. ఇతను ఆ రోజు మరి రౌడీ షీటర్గా ఎవరు రాజారెడ్డి అతని పైన ఆపడిన కిరసనాయలు పోసి సజీవ దహనం చేశాడు ఆ ఊసన్న అనే అతను. అంటే ఇప్పుడు ఒకటి రాజశేఖర్ రెడ్డినేమో గోముఖ వ్యాఘ్రంగా, అతనే ఒక వ్యాఘ్రంగా తన రాజకీయ ఆధిపత్యం కోసం కొడుకుని ఏం చేశాడు, పార్లమెంటుకి ఎన్నికల్లో నిలబెట్టడం, అతన్ని ముఖ్యమంత్రి చేయాలని ఈ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఏ విధంగా రాజశేఖర రెడ్డి కంటెస్ట్ చేసిన ప్రతిసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపేసేవాడు. ఎవరైనా శివరామరెడ్డి. ఆ రోజు రామచంద్రయ్య ఆయన కంటెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా సిఆర్ ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపేశారు. ఎన్నిక వాయిదా వేయించారు. నిష్పాక్షికంగా ఆ రోజు ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీగా జరిగితే ఎంతలో 5,000తోనే గెలిచాడు రాజశేఖర రెడ్డి. ఓడిపోవాల్సినాడు, అది కూడా రిగ్గింగ్ చేసి. ఆ బూత్ ఏది, ఆ వేంపల్లె, నిన్న అతను చెప్పినటువంటి దాని వివరాలు. అంటే మొత్తం అంతా రక్త చరిత్ర. జగన్మోహన్ రెడ్డి అతనే పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడని అప్పట్లో పులివెందుల స్టేషన్లో. అతను ఎవరు, దంతులూరి కృష్ణ, మంగళ కృష్ణ అంటారు. అతన్ని ఏదో పోలీస్ స్టేషన్లో పెడితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎస్ఐ మీద దాడి చేశాడని, ఆ ఎస్ఐ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని కొట్టాడని. ఇది కదా ఇవాళ పులివెందుల్లో ఎవరిని కదిలిచ్చినా చెప్పేది. హరగోపాల్ని అడిగితే చెప్తారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఏంటి, వాళ్ళు అసలు పుస్తకం ఒకటి వేశారు అప్పట్లో APCLA, ఈ పౌర హక్కుల వేదిక తరఫున పాలేగాళ్ల రాజ్యం అంటూ పులివెందులలో ఏ విధంగా అసలు అక్కడ వీకర్ సెక్షన్స్ పైన దాడి జరుగుతోంది, చంపేస్తున్నారు, బీసీలు లేకపోతే ఎరుకలు ఎలా ఆ వెరైటీస్ని హస్తగతం చేసుకున్నారు. ఆ పుస్తకం చూస్తే తెలుస్తుంది. హరగోపాల్ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏదో ఇంటర్వ్యూలో అడిగాడు, మీ కొడుకు ఈ విధంగా స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కొడితే ఏంటండి అని అంటే ఏమని సమర్థించుకున్నాడు తెలుసా రాజశేఖర రెడ్డి జగన్ని? మావాడు కొంచెం మీట్ అయిపోయి హరగోపాల్ గారు ఏది హక్కుల కోసం పోరాడతాడు అని తన కొడుకు యొక్క రౌడీయిజాన్ని రాజశేఖర రెడ్డి సమర్థించాడని ఆన్ స్క్రీన్ చెప్పింది ఎవరు? ప్రొఫెసర్ హరగోపాల్. అటు జగన్మోహన్ రెడ్డి నైజం, రాజశేఖర రెడ్డి నైజం, రాజారెడ్డి యొక్క ఆ దమనకాండ పులివెందుల్లో కడపలో కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలు చెప్తాయి, లేకపోతే ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో అప్పట్లో వచ్చినటువంటి స్టోరీలు చెబుతాయి. ఇతనేమంటాడు, భూమన కరుణాకర్ రెడ్డి చీకటి మింగిన సూర్యుడు. చీకటి మింగిన సూర్యుడు కాదు, బలహీన వర్గాలను మింగిన రాక్షసుడని కదా. అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా మొత్తం పులివెందుల ఆధిపత్యం, భయోత్పాతం అన్నమాట. ఎవరు ఓటేయటానికి సాహసించని పరిస్థితుల్లో రిగ్గింగ్ చేసి గెలుచుకోవటమే కదా ఎప్పుడు చూసినా గానీ. ఇప్పుడు మొన్న చూశారు, మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏమైంది? ఎందుకు ఒంటిమిట్ట పులివెందుల చివరికి డిపాజిట్లు కూడా పోయాయి? అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి ఆయనే ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి, అతను పోయి ఇప్పుడు చంద్రబాబుని తిడుతుంటాడు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటాడు. అతని పైన బాంబు దాడి. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నప్పుడు కాంతిమతిని అడిగితే చెప్పు, జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కాంతిమతి, ఆమె అసలు సస్పెండ్ అయింది. ఆమెను ప్రలోభాలకు గురి చేసి చివరికి ఏం చేశారు, చచ్చిపోయిన శవం, ఆ శవంతో ఎలుముద్రలేయించారు. ఎలా? జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి నేర చరిత్ర అక్కడ ఇంటింటికి ఎవరిని అడిగినా చెప్తారు కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు అసలు ఆయన ఇంద్రుడు, చంద్రుడు, మహాత్ముడు, ఋషితుల్యత కనిపించేది. గాంధీ మహాత్ముడు గురించి కూడా ఇంత రాయరు అనుకుంటా. థ్యాంక్ యూ.